హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. సో, పిల్లలకి సెలవులిచ్చేశారు. ఇంట్లోనే ఉంటున్నాం. సో, కొంచెం నాకెందుకో లోగా అనిపిచ్చి షాపింగ్ చేద్దామని బయలుదేరాను. సో, షాపింగ్ అంటే యాక్చువల్‌గా లేడీస్‌కి ముఖ్యంగా చెప్తున్నాను. చాలామంది స్ట్రెస్ రిలీవ్ చేయడానికి ఏం చేస్తాం చెప్పండి? షాపింగ్ చేస్తాం. ఐదర్ విండో షాపింగ్ అయినా లేదా నార్మల్ షాపింగ్ అయినా. బట్ నేనేంటంటే డెకర్ చేద్దాము అని చెప్పేసి మా అబ్బాయి ఈ సంవత్సరం 10థ్‌కి వస్తున్నాడు. సో, కొంచెం ఇల్లు ఇంకా కొంచెం ప్లెజెంట్‌గా చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో, దాని గురించని షాపింగ్ అనేది వచ్చాననమాట. ఎప్పటినుంచో అనుకుంటున్నాను గ్లాస్‌వేర్ తీసుకోవాలి హోమ్ సెంటర్‌కెళ్ళి అని చెప్పేసి. సో, నాకెందుకో కొంచెం సిట్యుయేషన్స్ అన్నీ లోగా ఉన్నట్టు అనిపిచ్చి, సో, కొంచెం స్ట్రెస్ రిలీఫ్‌లా ఉంటుందని చెప్పేసి నేనైతే హోమ్ సెంటర్ అయితే విజిట్ చేశానండి. పెద్ద ఆఫర్స్ అయితే నాకేం కనిపించలేదు గానీ, ఎళ్ళింది ఒకందుకైతే అక్కడ నాకు ఇంకొక ఇది కూడా ఫేస్ చేశాను. అది కూడా చెప్తాను మీకు ఈ వీడియోలోని. సో, నేనైతే గ్లాస్ ఫ్లవర్ వాజెస్ చూద్దాము. దాంట్లోకి డ్రై డెకర్ ఇవి ఉంటాయి కదా! ప్లాంటర్స్. సో, అవి పెట్టుకొని డెకర్ చేద్దామని చెప్పేసి నేనైతే వెళ్ళడం జరిగింది పిల్లలిద్దరిని తీసుకొని. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటున్నారు కదా! సో, ఇంట్లోనే ఉండిపోయి టీవీ ఇలా వీటితో ఉంటే కొంచెం బాగా ఏమంటారు బ్రెయిన్ ఇంకా ఈ 4 వాల్స్ మధ్య ఉండిపోతే థాట్స్ మళ్ళీ బయటికి ఇదవ్వవని చెప్పేసి, సో, నేను నాతో పాటు వాళ్ళని కూడా తీసుకువెళ్ళడం జరిగిందనమాట. సో, నాకు షాపింగ్ అంటే మోస్ట్‌లీ కిచెన్‌కి సంబంధించిన ఐటెమ్స్ గానీ, లేకపోతే చీరలు కానీ, గోల్డ్ షాపింగ్ ఆబ్వియస్‌లీ ఏ ఆడపిల్లకైనా నచ్చకుండా ఉంటుందా చెప్పండి. సో, అది కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అనిపిస్తది. అది విండో షాపింగ్ అయినా లేదా కొనుక్కోవడానికి నిజంగా సీరియస్‌గా వెళ్ళినా సరే. సో, నాకేంటంటే డెకర్ అనేది చాలా నచ్చుతుందండి. డెకర్ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే పార్ట్ అనమాట. నేను ఇంటికి సంబంధించి డెకర్ తర్వాత కిచెన్‌కి సంబంధించిన ఐటెమ్స్ నేను బాగా ఎంజాయ్ చేస్తా ఉంటాను. సో, మీలో ఎంతమందికి మిర్రర్ చూస్తే ఇలాంటి అబ్సెషన్ ఉందో చెప్పండి. ఎందుకంటే నేను మిర్రర్ చూస్తే ఇలాంటి సెల్ఫీ వీడియో అయినా, సెల్ఫీ ఫోటో అయినా తీసుకుంటూనే ఉంటాను. వేరెవర్ ఇట్ ఈస్ ఎక్కడున్నా సరే 70% అమ్మాయిలు ఎవరైనా సరే మిర్రర్ చూడగానే ఇలాంటి అబ్సెషన్ ఫీల్ అవుతారు. సో, అక్కడ నేను కొన్ని చెప్పల్స్ కూడా ట్రై చేశాను. బట్ ఇప్పుడు ఏసుకున్న దానికి, ఇప్పుడు నేను కొత్తగా ట్రై చేసిన దానికి పెద్ద వేరియేషన్ ఏమి అనిపించలేదు. సో, అందుకోసం నేనైతే తీసుకోలేదనమాట. అండ్ అగైన్ మిర్రర్ కనిపించింది. సో, మిర్రర్ చూడగానే ఆబ్వియస్‌లీ అబ్సెషన్ స్టార్ట్స్ కదా అమ్మాయిలకి. సో, అదే చేస్తున్నాను. బట్ నాకు ఇక్కడ షాపింగ్‌లో మాత్రం ఆడపిల్లల బట్టలైతే కనిపించాయండి. నాకు ఆడపిల్లల బట్టలు ఎప్పుడు కనిపించినా అక్కడ ఉండిపోతాను నేను. అట్‌లీస్ట్ ఒక 3, 4 మినిట్స్ అలా ఉండిపోతాననమాట. అబ్బా! ఒక్క ఆడపిల్ల ఉంటే బాగుండేది కదా అని అనిపిస్తది. అది ఏ షాపింగ్‌కెళ్ళినా నాకు ఆడపిల్లల బట్టలు చూస్తే చాలా ఒక మ్యాజికల్ లాగా లాగేస్తా ఉంటది వాటి మీదకి. అయ్యో! ఒక ఆడపిల్ల ఉండాల్సిందని చెప్పేసి. సో, ఏం కొన్నానది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. షాపింగ్ అయితే అయిపోయింది. వి ఆర్ రిటర్న్ టు హోమ్ అనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. బాయ్ బాయ్.